డాక్టర్ గారు, ప్యాన్క్రియాటైటిస్ అనేది ఎందుకు వస్తుంది, దీనికి అత్యాధునిక చికిత్స ఏంటో తెలియచేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఆనంద్ కుమార్ గారు సమాధానం అందిస్తారు. ప్యాంక్రియాటైటిస్ అనేది డెఫినెట్లీ ఈ మధ్యకాలంలో చెప్పాలంటే మోస్ట్ కామన్ డిజార్డర్. గ్యాస్ట్రైటిస్ కింద చాలా కామన్గా చూస్తుండే ప్రాబ్లం సొసైటీలో. ఎందుకంటే బేసికలీ ఇట్ ఈస్ యూత్ ప్రాబ్లం, అంటే యంగర్ జనరేషన్లో చాలా కామన్ ప్రాబ్లం. ఫ్రమ్ విలేజ్ నుంచి పట్టుకొని మీరు అర్బన్ యూత్ తీసుకుంటే నాకు అట్లీస్ట్ దొరుకుతుండే పేషెంట్స్ అంతా వెరీ యంగ్ ఏజ్ గ్రూప్. అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటాం, దాంట్లో కొందరికి క్రానిక్ ప్యాంక్రియాటైటిస్. అంటే అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ తీసుకుంటే చాలా మందికి కామన్ కాజ్ ఎందుకు వస్తుంది ఏంటంటే ఆల్కహాల్. ఫస్ట్ కామన్ కాజ్ అంటే ఆల్కహాల్ తీసుకునే దానివల్ల ప్యాంక్రియాస్ కంప్లీట్ బర్న్ట్ అవుట్ అయ్యి అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అనే ఒక సిచ్యువేషన్ వస్తుంది. దీంట్లో కొందరికి ఏమంటే సార్ ఆల్కహాల్ తీసుకొని నెక్స్ట్ డే అంతా నాకు పొట్టలో అంతా మంటగా ఉంటుంది, ఒకారంగా ఉంటుంది అంటే చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి నీకేం లేదు బాబు, నీకు ఉత్తి గ్యాస్ట్రైటిస్ అంటే చాలామంది ట్రీట్మెంట్ తీసుకున్నది మైల్డ్ ప్యాంక్రియాటైటిస్ అంటే చెప్తాం దీనికి. ఇంకా ఎక్స్ట్రీమ్కి వస్తే సివియర్ ప్యాంక్రియాటైటిస్. దాంట్లో చాలామంది ఫస్ట్ పెగ్ అంటే ఏమంటామో ఒక 30 ml తీసుకుంటే లేదా ఒక గ్లాస్ బియర్ తాగాను, నెక్స్ట్ గంటలో నాకు సివియర్ పెయిన్ వచ్చేసి నేను డైరెక్ట్ హాస్పిటల్కి వచ్చేసి ఎమర్జెన్సీలో అడ్మిట్ అయిపోతారు. అంటే వీళ్ళలో దీన్ని సివియర్ ప్యాంక్రియాటైటిస్ అంటాము. అంటే ఓల్ ప్యాంక్రియాస్ బర్న్ అయిపోయి మన ప్యాంక్రియాస్ ఫంక్షన్ ఏంటి అది తెలుసుకుంటే దీనికి ఇబ్బందులు ఏం పెడతాయి అంటే తెలుసుకున్నప్పుడు ప్రపంచంలో చాలామందికి ప్యాంక్రియాటైటిస్ని అవాయిడ్ చేయొచ్చు. ప్యాంక్రియాస్ గ్రంథి పని ఏముందో మనం తినిన ప్రతి ఫుడ్, ప్రోటీన్ కానీ ఫ్యాట్ కానీ కార్బోహైడ్రేట్ కానీ తినింది డైజెస్ట్ అయ్యి మనము బాగా పుష్టిగా కనిపించాలంటే దీంట్లో ప్రొడ్యూస్ అయ్యే ఎంజైమ్సే రీజన్. వీళ్ళు ఏమవుతుంది ఏంటంటే మనం ఆల్కహాల్ తీసుకుంటే ఆల్కహాల్ మన ఎంజైమ్స్ అంటే ఏముంటాయో మన దాన్ని డైజెస్టివ్ ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అయ్యే ఎంజైమ్స్ బ్లడ్లోకి స్ప్రెడ్ అయిపోతాయి. అంటే యాక్టివేటెడ్ ఎంజైమ్ బ్లడ్లోకి రిలీజ్ అయిపోయి మన ఎక్కడెక్కడ ఫ్యాట్ ఉందో బాడీలో అక్కడ ప్రతి ఆర్గన్ని డ్యామేజ్ చేస్తుంది. కామన్ ఆర్గన్ ఏమంటే పొట్టలో ప్యాంక్రియాస్ చుట్టుపక్కన ఫస్ట్ కాలిపోతుంది, దాని తర్వాత కిడ్నీ, దాని తర్వాత లంగ్. 3 మేజర్ ఆర్గన్స్. అబ్డామెన్లో మనకు ఒక్కసారి సివియర్ ప్యాంక్రియాటైటిస్ అంటే 45% బర్న్స్ ఉన్నట్లు. ఇప్పుడు ఎవరైనా బర్న్స్ అయితే అంటే బేసికలీ ఎవరైనా మంటల్లో పడి కాలిపోతారు అన్నప్పుడు 45% బర్న్స్ ఎంత ఉంటాయో ఆ బర్న్స్ అయితే పేషెంట్ ఎలా ఉంటాడో ఆ పరిస్థితికి వచ్చేస్తారు. అంటే మోస్ట్ డేంజరస్ డిసీజ్. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఫస్ట్ కాజ్. సెకండ్ మోస్ట్ కామన్ అంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉండేది. చాలామంది చెప్తారు నాకు గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి సార్, ఆల్మోస్ట్ 5 years నుంచి ఉన్నాయి, అస్సలు నాకేమీ ఇబ్బంది లేదు, ఎప్పుడు మాస్టర్ చెకప్కి వెళ్ళినప్పుడు నాకు తెలిసింది, ఈరోజు సడన్గా నొప్పి వచ్చేసి నాకు ఫుల్ సివియర్ అయిపోయింది. ఏంటంటే వాళ్ళకి చూస్తే కొందరికి ప్యాంక్రియాటైటిస్ డెవలప్ అయి ఉంటుంది. అంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ పిత్తాశయంలో ఉండే స్టోన్ స్లిప్ అయ్యి పైతనాళంలోకి వచ్చి మన ప్యాంక్రియాస్ పైతనాళము డక్ట్లు 2 జాయిన్ అయ్యే జంక్షన్ ఏమంటే అక్కడ బ్లాక్ చేసేస్తే మీకు ఈ పైతరసం ఏముందో ఆ పైతరసం రిఫ్లెక్ట్ అయిపోయి దీంట్లోకి ఆల్కహాల్ ఎలాంటి ప్యాంక్రియాటైటిస్ కాజ్ చేసిందో సేమ్ వే ఎంజైమ్స్ యాక్టివేట్ అయిపోయి మనకు ప్యాంక్రియాటైటిస్ స్టార్ట్ అవుతుంది. 2 మెయిన్ కల్ప్రిట్స్, ఒకటి ఆల్కహాల్, ఒకటి గాల్ బ్లాడర్ స్టోన్స్ ఆర్ ద మెయిన్ కాజెస్ ఫర్ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్. అది కాకుండా మనకు కొందరికి వైరల్ ఫీవర్ వచ్చి మీజల్స్ అంటాం, మమ్స్ అంటాము, కొన్ని వైరల్ ఫీవర్, డెంగ్యూ ఫీవర్ ఉండే వాళ్ళకి కొందరికి ప్యాంక్రియాటైటిస్ రావచ్చు. సో మెయిన్ రీజన్స్ ఇవి. అది కాకుండా కొందరికి యాక్సిడెంట్ అయినా ట్రామా అయ్యి అంటే డ్రైవర్స్, ఎస్పెషల్లీ డ్రైవర్స్ స్టీరింగ్ వీల్ ఇంజరీ అయ్యి ప్యాంక్రియాస్ కట్ అయ్యి ప్యాంక్రియాటైటిస్ అయ్యి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇది మెయిన్ రీజన్స్. ఇలాంటి పేషెంట్స్ని నేను ఎప్పుడూ చెప్తాను, ఎవరైనా ప్యాంక్రియాటైటిస్ పేషెంట్ ఆల్కహాల్ తీసుకుని నా దగ్గరికి వస్తే ఫస్ట్ అడ్వైస్ చెప్పేది నా ఎనిమికి కూడా ఇలాంటి డిసీజ్ రాకూడదు ఉంటాయి, ఎందుకంటే అంత డేంజరస్ డిసీజ్. ప్యాంక్రియాటైటిస్లో, సివియర్ ప్యాంక్రియాటైటిస్లో డెత్ రేట్స్ ఆర్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 80%. ఒక 30 మంది నుంచి 40 మంది బయటపడవచ్చు, కానీ ఒక 60 మంది చాలా వరకు చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి నా ఎనిమికి కూడా ఇలాంటి డిసీజ్ రాకూడదు ఉంటుంది. సో దీనికి ట్రీట్మెంట్ చూసుకుంటే రీజన్స్ వెతకాలి. ఒకటి ఆల్కహాల్, అవాయిడ్ ఆల్కహాల్. సెకండ్ గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల వచ్చింది ఏంటంటే పిత్తాశయం తీసేయాలి, గాల్ బ్లాడర్ స్టోన్స్కి లాప్రోస్కోపీ చేసి. థర్డ్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే వైరల్ డిసీజెస్ ఉంటే వైరల్ ఆటోమేటిక్లీ ఆ వైరస్
ఎఫెక్ట్ పోయిన తర్వాత ఈ ప్యాంక్రటైటిస్ తగ్గిపోతుంది. నెక్స్ట్ నేను చెప్పాలంటే క్రానిక్ ప్యాంక్రటైటిస్. కొందరు ఏమంటే ఆల్కహాల్ తీసుకుంటూనే ఉంటారు, వాళ్ళు మైల్డ్ ప్యాంక్రటైటిస్ జరుగుతూనే ఉంటుంది. చిన్న అసిడిటీ సార్ తగ్గిపోతుంది, నెక్స్ట్ డే మజ్జిగన్నం తీసుకుంటే తగ్గిపోతుంది అంటే చాలామంది వాడి అట్లే కొన్ని మందులు వాడుతున్నాము అంటే ప్యాంటోసిడ్డా లేదా డాక్టర్ దగ్గరికి రాశారు. ఇప్పుడు చూస్తే అల్ట్రాసౌండ్ చేపిస్తే నా ప్యాంక్రియాస్లో రాళ్ళు డెవలప్ అయినాయి అంటే చాలామంది నా దగ్గరికి వస్తారు. వాళ్ళ క్రానిక్ ప్యాంక్రటైటిస్ అంటాం. క్రానిక్ ప్యాంక్రటైటిస్ అనేది ఇట్ ఈస్ ఎ లో గ్రేడ్ ప్యాంక్రటైటిస్ గోయింగ్ ఆన్ ఫర్ ఇయర్స్. అంటే వాళ్ళకి పుట్టినప్పటి నుంచి వాళ్ళకు జెనెటిక్గా వాళ్ళ మదర్కో వాళ్ళ ఫాదర్కో వాళ్ళ గ్రాండ్ ఫాదర్కో ఎవరికైనా క్రానిక్ ప్యాంక్రటైటిస్ ఉంటే వీళ్ళకు అదే జెనెటిక్ డిఫెక్ట్ ఉండి ఆ ప్యాంక్రటైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. లేదా ఆల్కహాల్ అగైన్ కల్ప్రిట్ కమ్స్ బ్యాక్ టు ఆల్కహాల్. లాంగ్ టర్మ్గా వాడే ఆల్కహాల్ వల్ల ప్యాంక్రియాస్ కంప్లీట్గా స్లోగా బర్న్అవుట్ అయిపోయి దాంట్లో స్టోన్స్ ఫార్మ్ అవుతాయి. ఎందుకంటే ప్యాంక్రియాస్ డక్ట్ మూవ్మెంట్ లేకపోతే కాంక్రికేషన్స్ అంటాం. మన ప్యాంక్రియాస్లో డెవలప్ అయ్యే స్టోన్స్కి, గాల్ బ్లాడర్లో డెవలప్ అయ్యే స్టోన్స్కి, కిడ్నీలో డెవలప్ అయ్యే స్టోన్స్ చాలా తేడా ఉంటాయి. దీంట్లో ప్యాంక్రియాస్లో వచ్చి కాంక్రీషన్స్ అంటాం. మీరు ఇప్పుడు రోడ్లో కాంక్రీట్ వేస్తాము అంటే సిమెంట్ అవన్నీ మిక్స్ అయ్యి ఎట్లుంటాయో అలాంటి కాంక్రీట్ స్టోన్స్ అంటాం దీన్ని. సో దీంట్లో ప్రాబ్లమ్ ఈజ్ అంటే దీనికి క్యూర్ అనేది అబ్సల్యూట్లీ జీరో. ఇట్ ఈస్ ఎ క్రానిక్ రిలెంట్రెస్ ప్రోగ్రెసివ్ డిజీజ్ అంటాం. అంటే ఇది జరుగుతూనే ఉంటుంది. దీన్ని ప్రివెంట్ చేయాలంటే ఒకటే మార్గం, ఆల్కహాల్ తాగేవాళ్ళు దానివల్ల వచ్చింది ఏంటంటే ఆల్కహాల్ మానేసి కొన్ని ఫుడ్లో మార్పిడి చేసుకొని లైఫ్ స్టైల్ని మార్పిడి చేసుకోవాలంటే కూల్ డ్రింక్స్ కానీ ఇలాంటివి ఎక్కువ వాడుకున్నట్లా కొన్ని డైజెస్టివ్ ఎంజైమ్స్ వాడితే యూజువలీ దీనికి ఏమి ట్రీట్మెంటే అవసరపడకపోవచ్చు. కొందరికి మాత్రం రికరెంట్గా పెయిన్ వచ్చేసి తట్టుకోలేనంత పెయిన్ రికరెంట్గా అంటే ఆల్మోస్ట్ డ్రగ్ అడిక్ట్స్ అయిపోతారు. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ నాకు ఇంజెక్షన్ ఉండి తట్టుకోలేకపోతాను అంటే ఒక్క స్టేజ్కి ఎలా వస్తారంటే వాళ్ళే మెడికల్ షాప్కి వెళ్ళేసి సిరింజ్ ఇంజెక్షన్ తీసుకుని డైలీ ఇంజెక్షన్స్ వాళ్ళే వాడే స్టేజ్కి వచ్చేస్తారు. సో దే కెన్ బికమ్ ఏమంటారు పెయిన్ ఎంతవరకు వెళ్తుంది ఏంటంటే డిపెండెంట్ ఆన్ ఆల్కహాల్ తాగుతూనే ఉంటారు ఎందుకంటే పెయిన్ తగ్గుతుంది ఏంటని. సెకండ్ ఇంజెక్షన్స్ తీసుకుంటూ ఉంటారు. సో ఇలాంటి పేషెంట్స్కి చాలా వరకు మనం ఆపరేషన్స్ అవసరపడే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా క్రానిక్ ప్యాంక్రటైటిస్ విషయానికి ఇంకా నెక్స్ట్ స్టేజ్కి వస్తే మనకు క్రానిక్ ప్యాంక్రటైటిస్ కెన్ లీడ్ టు క్యాన్సర్. ఇప్పుడు 10 years క్రానిక్ ప్యాంక్రటైటిస్ ఉంది ఏంటంటే దాంట్లో క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ డెఫినెట్గా ఉంటుంది. లేదంటే ఎంత పర్సెంటేజ్ అంటే చెప్పాలంటే ఇప్పుడు 100 మందిలో 20 మందికి రావచ్చు, ఆ 20 మంది ఎవరు ఉంటే చెప్పలేము. సో కాబట్టి క్రానిక్ ప్యాంక్రటైటిస్ ఉండేవాళ్ళు ఆల్కహాల్ తీసుకోకూడదు. ట్యాబ్లెట్స్ అంటే డైజెస్టివ్ ఎంజైమ్స్ రెగ్యులర్గా వాడాలి. రెగ్యులర్ ఫాలో అప్ విత్ యువర్ ట్రీటింగ్ డాక్టర్ కంపల్సరీ. వన్స్ ఇన్ 3 months, వన్స్ ఇన్ 6 months ఒక అల్ట్రాసౌండ్ ఏమైనా చేయించుకుని చేంజెస్ ఏమైనా ఉంటే పెయిన్ పెరుగుతూ ఉంటే ఇమీడియట్గా దానికి ఎండోస్కోపిక్ ట్రీట్మెంటా లేదా ఆపరేషన్తోనా డెఫినెట్గా ట్రీట్మెంట్తో మనము చాలా వరకు ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ని ఆపగలం.